బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. వైరాలో మదన్ లాల్ గ్రాఫ్ ఎలా ఉంది? అభివృద్ధి నినాదంతో వైసీపీ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగారా? పొలిటికల్ కోటాలో గిరిజనుని గర్వంగా చెప్పుకునే శాసనసభ్యుడి గిరిపుత్రుల గోస ఎంతవరకు తీర్చారు? అడవి బిడ్డలకు కనీస సదుపాయాలు సమకూర్చగలిగారా? సొంత పార్టీలో ఇతర నేతలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? కమ్యూనిస్టులకు పట్టున ప్రాంతాల్లో ఎలా నెగ్గుకు వస్తున్నారు? పునర్విభజనలో ఏర్పడింది ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ సెగ్మెంట్. అంతకుముందు మధిరలో ఉన్న వైరా మండలాన్ని, సుజాతనగర్లో ఉన్న జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను కలిపి ఎస్టీ రిజర్వ్డ్గా ఈ సెగ్మెంట్ ను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో జనరల్ అయిన సుజాతనగర్ పూర్తిగా రద్దయిపోయింది. 1,64,552 మంది ఓటర్లు ఉన్న వైరాకు తొలి ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి చంద్రావతి ప్రాతినిధ్యం వహించారు. 2014లో పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అదే ఎన్నికలో వైసీపీ నుంచి గెలిచిన మదన్ లాల్ తర్వాత అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక్కడ గిరిజనులదే డామినేషన్. తర్వాతి స్థానంలో ఎస్సీలు ఉన్నారు. వైరా చెంతనే ఉన్న చెరువు రిజర్వాయర్ ఉంది, కానీ వైరా ప్రజలకి 3 రోజులకి 4 రోజులకి సాగునీరు అందించే పరిస్థితి లేదు. సాగునీరు అందించే పరిస్థితి లేకపోయినా సరే తాగునీరు కూడా 3-4 రోజులకు కూడా వైరా ప్రజలకి రావట్లేదు. అంటే వైరా చెరువు చెంతనున్నా కానీ నీరు అందట్లేదు. ప్రచారంలో చాలా చెప్పిన మదన్ లాల్ గడిచిన 3 ఏళ్లలో పెద్దగా చేసిందేమీ లేదన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. గిరిపుత్రులకు వైద్య సదుపాయం ఇక్కడ అతిపెద్ద సమస్య. మిగతా వ్యాధుల సంగతి ఎలా ఉన్నా సీజన్లో విషజ్వరాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటాయి. ఆ సమస్య తీర్చడానికంటూ 12 ఏళ్ల క్రితం వైరాలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు ఇటుక పెట్టలేదు, గోడ కట్టలేదు. ఎన్నికల టైంలో ఈ ఆసుపత్రికి పూర్తిగా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదు. నిరుద్యోగం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ కూడా చదువు మీద శ్రద్ధ చూపెట్టారు. ప్రతి తండాలో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పోస్టింగ్లు లేవు. ఈ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని నిరుద్యోగానికి ఉద్యోగాలు ఐటీడీ ద్వారానో లేదా గవర్నమెంట్ ద్వారా మాట్లాడి అది ఒక నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. జూలూరుపాడు మండలంలోని పోలారం ప్రాజెక్టు నిర్మాణం కూడా అలాగే ఉంది. అడుగు ముందుకు పడలేదు. ఇది పూర్తయితే సాగు, తాగునీటి సమస్య తీరుతుంది. కానీ ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. పత్తి, మిరప ఎక్కువగా పండే ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు ఉన్నా కొనుగోళ్లు జరగడం లేదు. అందుకే రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని ఖమ్మం మార్కెట్ యార్డుకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ దగా పడాల్సి వస్తోంది. బాధపడడం ఏది చేసినా అసలు వాళ్ళు ఏమి మా అంత చూసే పరిస్థితే లేదు. మేమేం చేసేది ఓట్ల మటుకు వేయించుకోవటం మటుకు మంచిగా మెత్తగా చెబుతున్నారు, వేస్తున్నారు, నమ్మిస్తున్నారు, వేస్తున్నాం. మేము మూర్ఖత్వం. మదన్ లాల్ గారి దగ్గర పోయి చేతులు పట్టుకొని బతిలాడినాం. అయ్యా మా ఈ తీరిన కింద పడుతున్నాం, జారి పడుతున్నాం. నేను వచ్చి అనేక సార్లు పడ్డ దారిలో మమ్మల్ని ఏదన్నా మార్గం చేసి దారి మార్గం చేయమని చెబితే 3 నెలల్లో నడిపిస్తానండి మిమ్మల్ని. మమ్మల్ని మోసం చేసిండు. అసలు మనిషి తిరిగకూడదు. వాళ్ళు 3 ఏళ్లవుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడని ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. వైరా రిజర్వాయర్ విషయంలో శాసనసభ్యుడు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని, అందుకే విస్తరణ ఆలస్యమవుతోందన్న విమర్శలున్నాయి. ఆయన పట్టించుకోకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యమై పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు. గత 3 సంవత్సరాల నుంచి శివర భూములకు నీరు అందక బీడుపడతా ఉంది. ఈ సీజన్ లో ఖరీఫ్కి, రబీకి 2 పంటలకు కూడా సాగర్ ఆయకట్టు బీడుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జులూరుపాడు మండలంలో కాకతీయ రాజులు నిర్మించినటువంటి పోలారం చెరువు శిథిలం అయి ఉంది. అక్కడ ఆ చెరువుని కనుక కేవలం 4.5 కోట్ల రూపాయలు పెట్టి కనుక ఆ పోలారం చెరువుని పునరుద్ధరణ చేస్తే 15 నుంచి 25,000 ఎకరాలకు సాగునీరు జులూరుపాడు మండలాన్ని సస్యశ్యామలం చేసి ఒక ప్రాజెక్టు గతంలో దశాబ్దాల క్రితం నిర్మాణం అయి ఉండి శిథిలావస్థకు చేరినటువంటి దాని మీద కూడా ఇంకా ఈ శాసనసభ్యులు దృష్టి సారించలేదు. అభివృద్ధి కోసం పార్టీ మారారని చెప్పిన మదన్ లాల్ ఏ రకం అభివృద్ధి సాధించారో చెప్పమని సవాల్ చేస్తోంది టీడీపీ. ఆయనకు పైరవీల మీదున్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదని ఆరోపిస్తోంది. నియోజకవర్గానికి మంజూరైన ఫైర్ స్టేషన్ ను పాలేరుకు తరలిస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ అయ్యారన్నది ప్రతిపక్ష పార్టీ ప్రశ్న. ఇటు ప్రభుత్వం ద్వారా గానీ నువ్వు తక్షణమే ఎక్కువ మొత్తంలో డబుల్ బెడ్రూమ్ తెచ్చి ఇలా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇంకా ముఖ్యమంత్రి గారు మరి ఏం చేస్తారో పెద్ద మొత్తం తెచ్చి తీసుకో. గిరిజనుడు ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యే కాబట్టి మంత్రిని తీసుకో, ఎంపీని తీసుకో. ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో నిధులు తెస్తేనే. మదన్ లాల్ మాత్రం ఆరోపణలన్నీ గిట్టని వాళ్ల మాటలుగా కొట్టేస్తున్నారు. తాను మొదటిసారి ఎన్నికైనా
కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారని చెబుతున్నారు. నేను వచ్చిన తర్వాత సిఆర్ఆర్ పంచాయతీరాజ్ నుంచి సుమారు 120 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 12,85,00,000 రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నుంచి తీసుకొచ్చి రోడ్లు వేయడం జరిగింది. మీకు R&B విషయానికి వస్తే ఇక్కడ పంచాయతీరాజ్లో ఉన్నటువంటి రోడ్ల నిర్వహణ కష్టమవుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు R&Bలో రోడ్లు మార్చండి అని చెప్పని సుమారు 67 కిలోమీటర్ల రోడ్లని పంచాయతీరాజ్ నుంచి నేను R&Bకి ట్రాన్స్ఫర్ కోసం పెట్టాను. ఆల్రెడీ జిల్లా పరిషత్ నుంచి తీర్మానం అయిపోయి కూడా అది ప్రభుత్వ పరిశీలన ఉంది. డెఫినెట్గా అది R&Bకి కన్వర్ట్ అవుతుంది. నిన్న వాస్తవంగా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. సాగర్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని ఎండింగ్ పాయింట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఈ సంవత్సరం ప్యాడీ చేసినటువంటి సందర్భం లేదు. కానీ వైరా రిజర్వాయర్ కింద మేము సుమారు 30,000 ఎకరాలు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో వైరాకు వాటర్ ఎలొకేషన్ చేస్తే 30,000 ఎకరాలని సంతృప్తికరంగా ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు పంట పండించుకోగలిగారు. మేము నియోజకవర్గ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని ముఖ్య నేతలు ఎవరితో ఎమ్మెల్యేకు సరిపడటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇద్దరు ఒకే పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయినా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంతో విభేదాలున్నాయి. జిల్లాలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో సత్సంబంధాలు లేవు. మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వర్గంతో కూడా మాటల్లేవు. ఇలా అధికార పార్టీలో ఉన్న ఏ ఒక్క నేతతో ఆయన సన్నిహితంగా లేరని, ఆ ఎఫెక్ట్ అభివృద్ధి మీద పడుతోందన్న వాదన ఉంది. వాళ్లు ఎవరితో సంబంధాలు లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారు మదన్ లాల్. నియోజకవర్గంలో బలం ఉండి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన బాలాజీ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆ పార్టీకి ఇప్పుడు స్థానికంగా సరైన నాయకుడు లేడు. కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. పేరున్న లీడర్ లేకపోగా ఉన్నవాళ్లు కూడా సైలెంట్ అయ్యారు. వామపక్ష అభ్యర్థిగా పోటీ చేసిన మూడు నారాయణ ఎన్నికల తర్వాత కనిపించడం లేదు. అసలు ఆ పార్టీ కేడర్లోనే మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. సీనియర్ లీడర్లంతా టీఆర్ఎస్ లోనే ఉండడం, ఎట్నుంచి ఎటు చూసినా ప్రతిపక్షాలు బలంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలో ధీమా పెరిగింది. వాళ్ల బలహీనతే తన బలం అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే పనులు చేయకుండా ప్రతిపక్షాల బలహీనత మీదే ఆధారపడితే ఎన్నికల నాటికి మరో గట్టి లీడర్ ఎవరైనా బరిలో దిగితే పుట్టి మునుగుతుందన్న అభిప్రాయం కూడా ఉంది.